హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం పొంగల్ చేసుకోబోతున్నాం. ఏంటి ఈ పదార్థాలన్నీ ఉన్నాయి, పొంగల్ అంటున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడు మనం చేసుకోబోయేది జొన్న రవ్వ పొంగల్ అన్నమాట. 1 కప్పు జొన్న రవ్వ, సగం కప్పు పెసరపప్పు, ఉప్పు, పసుపు, పోపు దినుసులు, 2 స్పూన్ల నూనె, టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు. ఈ పదార్థాలతో మనం చేసుకోబోతున్నాం. ముందుగా మనం జొన్న రవ్వని 1 కప్పు వాటర్ పోసి నానబెట్టుకుందాం. పెసరపప్పు కూడా మెత్తటి పేస్ట్ చేసుకుందాం. అప్పుడే జొన్న రవ్వ పొంగల్ చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి. నేను ఇందులో చేస్తున్నాను. విజిల్ ఏం తీయక్కర్లేదు, జస్ట్ అలా ఉడికించుకుంటే చాలు. మీరు ఎందులోనైనా చేసుకోవచ్చు. ఇది వేడెక్కిన తర్వాత నూనె 1 స్పూన్ ఇందులో వేసుకుందాం. మనం టమోటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు చెప్పుకున్నాం కదండి, అవన్నీ ఇందులో వేసుకొని జస్ట్ అలా కొద్దిగా ఫ్రై చేసుకుంటే చాలన్నమాట. చాలా వేగక్కర్లేదు, ఎందుకంటే మనకి జొన్న రవ్వతో పాటు ఇవన్నీ వేగిపోతాయి. ఇలా ఒక్కొక్కటి అన్నీ వేసుకొని జస్ట్ అలా కొద్దిగా నూనెలో వేయించుకుంటే చాలన్నమాట. చూడండి, అన్నీ వేసుకున్నాం. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాం. ఇలా జస్ట్ కొద్దిగా వేయించుకుంటే చాలన్నమాట. ఇందులో మనం ఇప్పుడు నీళ్లు పోసుకుందాము. 3 కప్పుల నీళ్లు పోసుకున్నాము. 1 కప్పు నీళ్లు జొన్న రవ్వలో వేసి నానబెట్టుకున్నాము. ఈ నీళ్ళు అనేది బాగా మరగనివ్వాలి. ఉప్పు కూడా వేసుకుందాం. మరిగిన తర్వాతనే మనము జొన్న రవ్వ అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ హై ఫ్లేమ్లో ఉంది. మనం జొన్న రవ్వ వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని మరగనిచ్చుకుంటే జొన్న రవ్వ అనేది చాలా బాగా మెత్తగా ఉడుకుతుందన్నమాట. చూడండి, ఇక్కడ నీళ్ళు అనేది మరుగుతున్నాయి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న జొన్న రవ్వని ఇందులో వేసుకుందాం. 1 కప్పు వాటర్ పోసి నేను నానబెట్టుకున్నానండి, తొందరగా ఉడికిపోతుందని. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు ఉడకనివ్వాలన్నమాట. మనం జొన్న రవ్వ వేసుకున్నాం కదండి, ఒక్కసారి అంతా కలుపుకోవాలి. ఇది ఉడికిన తర్వాతే మనం ఇందులో పెసరపప్పు వేసుకోవాలన్నమాట, పేస్ట్. ఇలా మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత చూడండి ఎలా మెత్తగా ఉడికిపోయిందో కదా. ఇప్పుడు పెసరపప్పు పేస్ట్ అనేది ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాము. నేను జొన్న రవ్వతో చేశాను కదండి, ఈ ప్లేస్లో మీరు మిల్లెట్స్తో కూడా చేసుకోవచ్చు అన్నమాట. కొర్రలు, ఆరుకలు, సామలు, ఊదలు, ఇలా మిల్లెట్స్ ఏవైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ జొన్న రవ్వ తీసుకున్నానన్నమాట. సేమ్ ప్రాసెస్ అంతా చేసుకునే విధానం. మీరు జొన్న రవ్వకి బదులు మిల్లెట్స్ అయినా వేసుకోవచ్చు. మనం పెసరపప్పు వేసుకొని కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మిగతా ఆయిల్ వేసుకొని పోపు వేసుకుందాం. ముందుగా మనం 1 స్పూన్ నూనె వేసుకున్నాం కదండి. ఇప్పుడు తర్వాత మిగతా 1 స్పూన్ నూనె ఇందులో వేసుకొని పోపు వేసుకుందాం. లాస్ట్లో పోపు వేసుకుంటే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇందులోకి మనము టమోటో పచ్చడి, మామిడికాయ పచ్చడి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. లేదు అంటే అలా అయినా తినొచ్చు. మనం పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటో వేసాం కదా, అలాగైనా తినొచ్చు. ఇలా పోపు వేసుకుందాం ఇందులోకి. మీరు కావాలంటే ఇందులో ఇంకా క్యారెట్ ముక్కలు, బీన్స్, బఠానీ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఓన్లీ టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఒక్కటే వేసానన్నమాట. ఇలా పోపు వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకుందాం. చూడండి, మనం జొన్న రవ్వతో చేసామని మనం చెప్తే కానీ ఎవ్వరికీ తెలియదు అన్నమాట. చాలా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి.
షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి, హెల్త్కి చాలా మంచిది.